ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. వర్తమానంలోకి వెళదాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 29 1 up to 3. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచు ఉండిన దినములలో ఉన్నట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఎప్పుడు దేవుడు నన్ను కాపాడుచు ఉన్న దినాలు ఉన్నాయే, దోస్ డేస్, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. మరో విధంగా చెప్పాలంటే, when by his light I walked through darkness, ఆయన వెలుగు ప్రకాశింప చేసినందువలన, ఆయన వెలుగు వలన నేను చీకటిని ఛేదించుకుంటూ వెళ్ళాను, లేక చీకటి తెరలు దాటుకుంటూ వెళ్ళాను, చీకటిని జయించాను. దేవునికి మహిమ కలుగును గాక. చీకట్లో సంచరించి ప్రయోజనం ఏముంది? మీకు అర్థమవుతుందా? నా దేవుడు ప్రకాశింపచేసిన వెలుగు వలన నేను చీకటిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాను, చీకటిని జయించాను, చీకటిని విజయోత్సవాలతో దాటేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. చీకటిని దాటేశాను, చీకటిని జయించాను. దేవుడు ఈ భూమికి పునాది వేసి కొలలోలు పట్టింది ఆయనే, మట్టపు గుండు పట్టుకున్నది ఆయనే, అనేక విధములైన రాళ్లతో పునాదులు వేసింది ఆయనే, ఉదయ నక్షత్రాలు కీర్తన పాడుతూ ఉంటే దేవుడు ఈ భూమికి పునాది వేశారు. నివాసయోగ్యముగా ఉండినట్లుగా సిద్ధపరచి స్థిరపరచెను. దేవుడి భూమిని నిరాకారముగా ఉండినట్లుగా సృజించలేదు కానీ అని యెషయా గ్రంథంలో ఉంటుంది. దేవుడు సమస్తాన్ని సృజించి ఉదయ నక్షత్రాలను వెంటబెట్టుకొని వెళ్ళిపోయారు దేవుడు. ఇక నరులను సృజించుట ఆలస్యమిక. ఈలోగా అభిషేకించబడిన కెరూబు లోపల పాపాన్ని పెంచుకుంటే దేవుడు పైవేషాన్ని చూసేవారు కాదు గనక, హృదయాంతర్భాగపు ఎదలోతులు క్షుణ్ణంగా చూసే దేవుడు గనక ఆ అభిషేకించబడిన కెరూబుని అదిగో ఆకాశ మహాకాశముల మీద నుంచి ఒక్క తన్నుదంతే వాడు తల్లకిందులుగా వచ్చి ఈ భూమి మీద పడ్డాడు. ఆ పడ్డమే మహావిస్ఫోటం, బిగ్ బ్యాంగ్. దెబ్బకి భూమి ఖండాలుగా విడిపోయింది. అంతటితో సాతానుగాడి ఉగ్రత, ఉద్రేకం చల్లారక వాడిలో ఉన్న చీకటిని
ఈ భూమి అంతా కమ్ముకునేటట్లుగా చేసేసాడు. అంత చీకటిగా మార్చేశాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములను కమ్మేసి. ఎక్కడిది చీకటి? ఎవరిలో ఉంది చీకటి? సాతానుగాడు. వాడిలో ఉన్న చీకటిని అంతా కమ్ముకునేటట్లు చేశారు. దేవునికి తప్పదు కదా, సృష్టికర్తకి తప్పదు కదా. అందుకే ఎవరూ సమీపించరాని తేజస్సులో నివసించు తండ్రి అక్కడి నుంచి వెలుగు కలుగునుగాక అన్న వెంటనే చీకటి తెరలన్నీ తొలగిపోయి వెలుగు ప్రకాశించి, దేవుడు తన ప్రజల్ని వెలుగులో నడిపించాలని ఆశపడ్డారు. కానీ సాతానుగాడు వాడిలో ఉన్న చీకటిని భూమి మీద లేక వాడి సంబంధులు, అంటే సాతాను ఆలోచనలు, సాతాను ప్రవర్తన కలిగిన వాళ్ళలోకి జొప్పించి వాళ్ళను కూడా చీకటిగా మార్చేస్తున్నాడు. ఫీడ్బ్యాక్ ½ పాయింట్ పెంచాలి, మార్చేస్తున్నాడు. అయితే యోబు అంటారు, ఆయన తేజము వలన నన్ను ప్రేమించిన నా దేవుడు నాకు వెలుగు ప్రకాశింపు చేసినందువల్ల నేను చీకటిని ఛేదించాను. చీకటి తెరలో దాటుకొని ముందుకి ప్రోగ్రెసివ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లు ఉండకూడదు. ప్రగతి పదం, ప్రగతి ప్రదం, ప్రోగ్రెసివ్ క్రిస్టియన్ లైఫ్. పాట కూడా పాడుకుంటాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. ఎస్, ప్రగతి పథంలో ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా, లేక ఒక్కసారి చీకట్లో ప్రవేశించిన తర్వాత ఇక నా బ్రతుకంతా అంధకారమే, నేను లేగలేను, ఇక నా బ్రతుకులో చీకటే, ఇక నా వల్ల కాదు అని అనుకోకూడదు. ప్రయత్నించాలి, ప్రయత్నించాలి. ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు. ఎవరో వచ్చి నీ మీదను బూజు దులపరు, ఎవరో వచ్చి నీ మీదను ధూళి దులపరు. వాక్యం అంటుంది, ధూళి దులుపుకో, నీ మెడకట్లు నీవే విప్పుకో. అలా చేసుకున్నప్పుడే యెహోవా మహిమ నీ మీద ఉదయించునుగాక. దైవ జనాంగమా, ఒక మనిషి 80 సంవత్సరాలు గనక బ్రతికితే, ఒక మనిషి 80 సంవత్సరాలు గనక బ్రతికితే, ఈ 80 సంవత్సరాలలో 3 లక్షల కిలోమీటర్లు నడుస్తాడట. 80 సంవత్సరాలు బ్రతికితే 3 లక్షల కిలోమీటర్లు నడిచినట్లు లెక్క. కానీ ఆడవాళ్ళకి ఎంత భాగ్యమో, మీరు ఇంట్లో నడిచే నడక రోజుకు 13 కిలోమీటర్లు నడుస్తారంట. ఈ నడిచే నడకి మంగళగిరి పైపు రావచ్చు. ఆడవాళ్ళు డిఫరెంట్ తినడంలో కూడా. అంటే నా లెక్క కాదు, ప్రభువు లెక్క. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, పురుషులు 5,000. ఎందుకంటే వాళ్ళ కాటాకూడు లోటా సాంబారు మీరు పెట్టిందే వాళ్ళ బతుక్కి. మీకు అలా కాదు కదా. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్ ఫర్ యూ. దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చారు.
వంట చేస్తూ 4 ముక్కలు తింటారు. ఉప్పెక్కిందో లేదో 3 ముక్కలు తింటారు. చివరిలో మసాలా వేసి దట్టించి దించేటప్పుడు జస్ట్ 2 ముక్కలు తింటారు. మీ ఆయనతో కలిసి మీ కోట అవ్వగొడతారు. మిగిలిందంతా మీదే కదా. సో ఈ లెక్క ప్రకారం చూస్తే కేజీలో 800 గ్రాములు దేవార్పితం. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీకు బోల్డని పనులు ఉన్నాయి కదా, అందుకని తినండి, ఏం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, నేను చీకటిని దాటుకుంటూ వెళ్ళాను అంటే నడుచుకుంటూ వెళ్ళాను. తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఈ మధ్య అబ్బాయి నడకలో తేడా వచ్చింది పాస్టర్ గారు. అంటే గతంలో స్ట్రైట్గా నడిచేవాడు, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నారు. అదే నడకలో తేడా అంటే ఇవి కాదు, ఎంటైర్ లైఫ్ స్టైల్, ఎంటైర్ బిహేవియర్, ప్రవర్తన తేడా వచ్చేసింది. క్రైస్తవ జీవితం అనేది మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అనేది ప్రోగ్రెసివ్ లైఫ్. యేసయ్యని నమ్ముకున్న నాట నుంచి ప్రగతి పథంలోనే ముందుకు వెళ్ళాలి. ఇశ్రాయేలీయుల చరిత్ర మనం గమనిస్తే 2-3 అడుగులు ప్రగతి పథంలో పడితే 7-8 అడుగులు వెనక్కి పడుతున్నారు. 4-5 అడుగులు ప్రగతి పథంలో పడితే 13 అడుగులు వెనక్కి పడిపోతున్నాయి. ప్రయోజనం ఏముంది? అలా ఉండకూడదు. ఛేదించుకుంటూ దాటుకుంటూ ముందుకు మనం వెళ్ళాలి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు నన్ను వెంబడించండి అంటే దాని అర్థం, మీరు ఎక్కడెక్కడో ఒకటి ఉన్నారా, నన్ను వెంబడించండి అంటే నాతో పాటు నడవండి. పౌలు అంటారు, మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మీరు ఓపికగా నడిచినా పరిగెత్తినా ఏదైనా సరే జరుగుతూ ఉండాలి. ప్రక్రియ ఫంక్షనింగ్లో ఉండాలి. ఓ చోట సతికిలబడి ఉండొద్దు, ఫంక్షనింగ్ ఉండాలి. పక్షిరాజు వలె పైపైకి ఎగరాలి. అలసిపోకుండా పరిగెత్తాలి, సొమ్మసిల్లిపోకుండా నడవాలి. అంతేగాని బంతి భోజనానికి కూర్చున్నట్టుగా కూర్చొని ఉండకూడదు అనేది దీని సారాంశం. నడవాలి అంటే 3 అనుభవాలు ఉండాలి. మొట్టమొదటిది పాదాలు ఉండాలి. నడవాలంటే కాళ్ళు ఉండాలి. కాళ్ళు లేకుండా ఎట్లా నడుస్తాం? లెగ్స్ టు వాక్. వి నీడ్ లెగ్స్ టు వాక్. నడవాలంటే కాళ్ళు కావాలి. 2 లైఫ్ టు వాక్. నడవాలంటే ప్రాణం ఉండాలి. సచ్చినోడు చుట్టూ మనం నిలబడుకొని యూ క్యాన్ నువ్వు నడవగలంటే నేను నడుస్తాడు వాడు సచ్చినోడు. వాడి చుట్టూ 1000 మంది కూర్చొని వాడిని ఎంకరేజ్ చేసినాడు, సచ్చినోడు కదా, నడవలేడు. లెగ్స్ టు వాక్, లైఫ్ టు వాక్. 3వ మాట, నడవాలి అనంటే లైట్ టు వాక్. నడవాలంటే లైట్ ఉండాలి, వెలుగు ఉండాలి. వెలుతురు లేకుండా చీకట్లో ఎవడైనా నడుస్తాడా? నడవడు. చుంచెలుకుల్లాగా అనకూడదు. నోరుంది కాబట్టి స్పందించేటప్పుడు నోటితోనే స్పందించండి.
హావభావాలు వద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లెగ్స్ టు వాక్, లైఫ్ టు వాక్, లైట్ టు వాక్. చదవండి ఒక 2-3 వాక్యాలు. చదవకుండానే మొదలు చెప్తాను. 38 సంవత్సరాలుగా పక్షవాతంతో ఉన్నాడు. 38 సంవత్సరాలుగా పక్షవాతంతో ఉన్నాడు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. యేసు ప్రభు వచ్చి అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా? either yes or no. కానీ ప్రభు అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా? నాకంటే ముందుగా వేరొక్కడు వెళ్ళి దూకేస్తున్నాడు అందులో, సొప్పనాథోడు. ఇంకోడు బాగుపడితే చూడలేడు. స్వస్థపడగోరుచున్నావా? నన్ను తీసుకెళ్ళేటానికి ఎవ్వరూ లేరు అందులో. యేసన్న గారు అంటుండేవాళ్ళు, 38 సంవత్సరాలుగా నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరంటే ఈ 38 సంవత్సరాలు నీకు బట్టలు ఉతికిచ్చింది ఎవరు? నీకు చుట్టా బీడి సిగరెట్లు తెచ్చిచ్చింది ఎవరు? నీతో పాటు చెట్ల ప్యాకిలు ఆడింది ఎవరు? నీతో కూర్చొని పోసుకొని కబుర్లు చెప్పింది ఎవరు? నీతో కూర్చొని జులాయి మాటలు మాట్లాడుతుంది ఎవరు? ఈ 38 సంవత్సరాలు. అన్నీ చేయడానికి మనుషులు ఉంటారు, కానీ బాగు చేయడానికి మాత్రం మనుషులు ఉండరు. యేసన్న గారి శైలి ఎలా ఉందో చెప్తాను. నాకెవ్వరు లేరు, నన్ను ఎత్తుకెళ్ళేటానికి ఎవరు లేరు, నా వల్ల కాదు, నాకంటే ముందుగా ఇంకొకడు దూకేస్తున్నాడు అని చెప్పకపోతే, ఏడాదికి ఒక్కసారి ఓపిక తెచ్చుకొని, ఏడాదికి ఒక్కసారి అని అంటే ఓ 4 ఏళ్లలో లోపల పడవు, ఓ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపలికి వెళ్ళి పడవు. చాలామంది అంతే, బాగుపడాలన్న ఆశ ఆసక్తి ఉండదు. ఏబి మాసిలమని గారు అంటారు, ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించు. శృంగారపు దేవాలయానికి అపోజిట్, ఆశీర్వాదానికి ఆపోజిట్లో కూర్చొని ఉన్నాడు ఒకడు. వాడు అంతే, 40 సంవత్సరాల పైబడిన వ్యక్తి. అంటే పుట్టుకతోనే ఓచపాదాలు కలిగినోడు. 40 సంవత్సరాలకు పైగా అదిగో ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఏమాత్రం నడవాలన్న ఆసక్తి, సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకోవాలన్న ఆసక్తి, ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి ఎక్కడెక్కడ నుంచి దేశపు నలుమూలల నుంచి వచ్చి 20వ తారీఖు ప్రార్థన చేయించుకొని మరుసటి నెల 20వ తారీఖు సాక్ష్యాలు చెప్తా ఉంటే గొట్టాల్లో నుంచి వినట్లేదాడు? వాడి చెవుల్లో శేషం పోయ్యా వినట్లేదా? వాడు వింటున్నాడు కదా. అలా సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు నన్ను కూడా ఈ మందిరంలో ఒక సాక్షిగా నిలవబెట్టండి ప్రభు అని ఆశ ఉందాడికి? లేదు, లేదు, లేదు. వీళ్ళిద్దరూ దరిద్రపు మనుషులు. ఒకడేమో 38 సంవత్సరాల పక్షవాతం, ఇంకోడేమో 40 సంవత్సరాల పైబడిన వ్యక్తి. వీళ్ళిద్దరూ దరిద్రపు గొట్టు బతుకులేనివి. కానీ భర్తిమై బాగుపడాలన్న ఆశతో బిగ్గరగా కేకేశాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు. యేసు క్రీస్తుతో ఉన్నవాళ్లే ఇంకొకసారి కనుక కేకేసామంటే పేక మీద కాలేసి తొక్కేస్తామని అంటున్నారు. అయినా సరే బాగుపడాలి, ప్రగతి పథంలో నడవాలి, చీకటిని ఛేదించాలి, ఈ రోడ్డు ప్రక్కన రోత జీవితాన్ని మానుకోవాలి అన్న ఒక ఆశతో ప్రభువుని అడిగాడు. ముందుకు సాగుతూ వెళుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో చీకటిని ఛేదించాలి, ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి పదంలో ముందుకి వెళ్ళాలి. చదవండి 1-2 మాటలు. యోహాను సువార్త 12:35.
యోహాను సువార్త 12:35. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. ఇంకా కొంచెం కాలమే వెలుగు మీ మధ్యలో ఉంటుంది. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి. వెలుగుండగానే నడవండి. మరలా చెప్తున్నాను, నడవాలంటే కాళ్ళు ఉండాలి. 2, నడవాలంటే ప్రాణం ఉండాలి. 3, నడవాలంటే వెలుగుండగానే నడవండి. యోహాను సువార్త 11:9-10. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిస్తే ఈ లోకపు వెలుగును చూచువాడు తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక. అందుకే చెప్తున్నాను, నడవాలంటే కాళ్ళు ఉండాలి, నడవాలంటే జీవం ఉండాలి, నడవాలంటే వెలుగు. చీకట్లో ఎవడు నడవడు. వెలుగు అనేది ఇక కొంచెం కాలమే ఉంటుంది. నేనే లోకానికి నిజమైన వెలుగుని. 12వ అధ్యాయం 46. యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా, నా యందు విశ్వాసముంచే ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వెలుగులో నడవాలి, వెలుగులో సంచరించాలి. ఆపోజిట్గా చెప్పాలంటే చీకటిని ఛేదించాలి, చీకటిని జయించాలి, చీకటిని ఛేదించుకుంటూ ప్రగతి పదంలో ముందుకి వెళ్ళాలి. పౌలు అంటారు, ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు. ఎస్, చిన్న పాట చరణం హోసన్నా మినిస్ట్రీస్కి మొట్టమొదటి పాట. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి రాజవంశము యాజకత్వము, పాడదాం రాజలో యాజకత్వము, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నందునా ఇదిగో నా సింహాసనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మంచిది ప్రచురము చేయ నిమిత్తము. ఎందుకు? ఒక 4-5 కారణాలు చెప్తాను. యేసు ప్రభు మనల్ని చీకట్లో నుండి, సనాతనమైన సాంప్రదాయాల ముసుగులో నుండి, చీకటి అనే పాపములో నుండి, చీకటి అనే విగ్రహారాధన నుండి యేసు ప్రభు మనల్ని వెలుగులోనికి ఎందుకు పిలిచారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గుణాతిశయములను ఏం చేయాలట? ప్రకటించాలి, ప్రచురించాలి. ప్రింటింగ్ అండ్ ప్రొక్లమేషన్. పెట్టు, వాక్యం పెట్టు. 2, ఏర్పరచబడిన వంశము. 3, రాజులైన యాజక సమూహము. నెక్స్ట్, పరిశుద్ధమైన, తర్వాత వాక్యం 10వ వాక్యం 9లోనే కంటిన్యూటీ ఉందా? పరిశుద్ధమైన ప్రజలు, దేవుని
సొత్తుగా దేవుడు మనల్ని, దేవునికి స్తోత్రం చెప్పండి. చీకట్లో నుండి ప్రభు మనల్ని ఎందుకు పిలిచారు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. 2, మనల్ని ఏర్పరచబడిన 3 రాజులైన యాజక సమూహం. 4 పరిశుద్ధమైన జనము. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకోవడానికి మనల్ని పిలిచాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మీయులు ప్రగతి పథంలో నడవాలంటే ఒక 2 చీకటి సంబంధమైన విషయాలను వదిలిపెట్టి 3 యేసు ప్రభువుని వెంబడించాలి. మొదటి మాట, భక్తిహీనతని విడిచిపెట్టాలి. 2, భక్తిహీనులతో సహవాసము మాని పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మొదటి మాట, భక్తిహీనతను విడిచిపెట్టాలి. 2, భక్తిహీనులతో సాంగత్యము మాని పరిశుద్ధులతో కలవాలి. 3, పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని వెంబడించాలి. 3 మాటలు. మొదటి మాట, ఫర్సేక్ వికెడ్నెస్. ఫర్సేక్ వికెడ్నెస్. 2, ఫెలోషిప్ విత్ సెయింట్స్ ఆఫ్ గాడ్. ఫెలోషిప్ విత్ సెయింట్స్ ఆఫ్ గాడ్. 3, ఫాలో జీసస్. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక. 3 మాటలు చెప్తాను. వెలుగులో నడవాలంటే ఇదిగో ఈ 3 అనుభవాల్లో కొనసాగాలి. సామెతలు 4:19. సామెతలు 4:19. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయము. వాళ్ళు దేని మీద పడుతున్నారో, ఎటు వెళుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు. 2వ అధ్యాయం 13వ వాక్యం. అదే సామెతలు 2:13. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. విడిచిపెట్టాల్సిన వాటిలేమో విడిచిపెట్టరు. నీతిగా, నిజాయితీగా, భక్తిగా, పవిత్రంగా బ్రతకాల్సిన విషయాలనేమో వదిలిపెట్టేసి చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థమైన మార్గములను విడిచిపెడుతున్నారు. భక్తిహీనులు చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారో, దేని మీద పడిపోతున్నారో, వాళ్ళ బ్రతికేమిటో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. మొదటి మాట, భక్తిహీనతని విడిచిపెట్టి నీతి నిజాయితీని వెంటాడాలి. భక్తిహీనతను విడిచిపెట్టి నీతి నిజాయితీగా బ్రతకాలి. అప్పుడే ఒకవేళ చీకటి మన దరి చేరుతున్నా సరే ఆ చీకటిని దూరంగా పారద్రోలి అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా దేవుడు నీ చుట్టూ నిన్ను ఆవరించి ప్రగతి పదంలో నడిపించునుగాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘాన్ని మనం గమనిస్తే, క్రొత్త నిబంధన సంఘాన్ని మనం గమనిస్తే ఎఫెసీ పత్రికలో పౌలు అంటారు, ఒకప్పుడు మనమందరము చీకటి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 7
8వ వాక్యం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలు, అక్కడికి ఆగండి. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడైతే దేవుని వెలుగులోకి వచ్చేసారు. చీకటి అంటే చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి సంబంధమైన క్రియలు. ఒక్కొక్కళ్ళకి అర్థమై సావదు. పరిశుద్ధ గ్రంథంలో ఇవి కూడా రాసి పెట్టారే, ఇలాంటివి కూడా రాసి పెట్టారే, అయ్యో పరిశుద్ధ గ్రంథంలో ఇట్లాంటివి కూడా ఉన్నాయే, ఎందుకు రాయించారో కొరింథీ పత్రికలో లేదా? యుగ సమాప్తమందున్న మనకు చెప్పండి ఏం కలగడానికి? యుగ సమాప్తిలో ఉన్న మనకు బుద్ధి కలగడానికి. అవన్నీ ఎందుకు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు అంటే, యుగ సమాప్తిలో ఉన్నాం. నేడో రేపో ప్రాణప్రియుడైన ప్రభు రాబోతున్నారు. ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడిన మాటలు నెరవేర్చబడడం ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు జీవాధిపతి అయిన యేసు ప్రభు చెప్పిన ప్రవచనాత్మక మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అందుచేత మనకందరికి బుద్ధి కలగాలి. ఎందుకంటే మనము గనక పరలోకానికి వెళ్ళకపోతే పరలోకమంతా వెలవెలపోద్ది. భూరాజులందరూ మహిమా తెచ్చడి, భూరాజులందరూ మహిమా తెచ్చడి, మహిమగల నగరము అది. ఏది? ఎవరు భూరాజులు అంటే? అక్బరు, బాబరు, ఇంకా పిచ్చి తొగ్లకు, గజనిగోరి మహమ్మదు, ఇట్లాంటి దరిద్రపు వెధవల, భారతదేశాన్ని సర్వనాశనం చేసినట్లాంటి వెధవల, ఇట్లాంటి దుర్మార్గుల, చరిత్రలన్నీ వక్రీకరించి గ్రంథస్థం చేయించి పెట్టారు. వాళ్ళు కాదు భూరాజులు అంటే. ఇంకే రాజులు? ఎవరు రాజులు అంటే ఎవరు? మీకు డౌట్ అనుకుంటా. మనం ఎవరు మీ రాజులైనా అది మనమే. మనం పరలోకానికి వెళ్ళకపోతే పరలోకం వెలవెలపోద్ది. యుగ సమాప్తమందున్న మనకు బుద్ధి కలగాలి. ఎందుకంటే మనం బుద్ధి జ్ఞానం కలిగి ఉంటే ఇదిగో ఈ చీకటి క్రియలన్నింటిని వదిలిపెట్టి పరలోకానికి వెళతాం. మనం వెళుతూ నీతి వెలుగుని తీసుకుని అక్కడికి వెళతాం. అప్పుడు పరలోకం అంతా హ్యాపీగా ఉంటుంది, సందడిగా ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు మనం అందరము చీకటే. ఇప్పుడైతే మంచి మాట, ఎఫెసీ సంఘాన్ని ప్రశంసిస్తూ పొగుడుతూ రాశారు. ఇప్పుడైతే మీరు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు, మంచిది. నేను మరలా చెప్తున్నాను. ఆ ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఒకప్పుడు మీరు ఇలా ఉండేవారు, ఇప్పటికీ సంఘంలో కొంతమంది అలా ఉన్నారని నాకు తెలిసింది కనుకనే నేను ఉత్తరం రాస్తున్నాను. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఉంటారు. ఇదే అధ్యాయంలో కొంచెం ముందుకెళితే, మద్యపాన ఆసక్తులై ఉండద్దు, జాగ్రత్త. పరిశుద్ధుడైన పౌలు 2.5 సంవత్సరాలు అద్దింట్లో ఉండి సేవ చేసిన సంఘం ఈ సంఘం. సాక్షాత్తు పౌలు చేతుల మీదుగా కట్టబడిన సంఘం అది. ఆ సంఘంలో ఇంకా తిరుగుబోతులు ఉన్నారు, జాగ్రత్త. మీలో ఇంకా తాగుబోతులు ఉన్నారన్న సమాచారం తెలిసింది నాకు. అందుకే ఈ పత్రిక రాసి పంపిస్తున్నాను. ఆదివారం ఆరాధనలో సేవకుడు చదవాలి ఆ మాట అని చెప్తున్నాడు. ఏమిటి చీకటి క్రియలంటే? 3వ వాక్యం నుంచి వద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం నుంచి వద్దాం. ఎఫెసీ పత్రిక 5:3 నుంచి. మీలో జారత్వమే కానీ, జారత్వం సంఘమా, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని
లోభత్వమే గాని వీటి పేరు కూడా మీరు ఉచ్చరించకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి కానీ మీ నోట బూతులైన చెప్పండి మీ నోట చెప్పాలి. మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యానికి మీకు నిశ్చయముగా చెప్తున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఒకప్పుడు మీరు చీకటి సంబంధమైన కార్యాలు కొన్ని అక్కడ వివరిస్తూ మీలో ఇట్లాంటివి ఉండకూడదు పొరపాటున. మరి ఏం చేయమంటారు సార్? 11వ వాక్యం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే వాటిని చేయకూడదు. మీకు అర్థమవుతుందా? వాటిని చేయకూడదు. సేమ్ టైం వాటిని మనం ఏం చేయాలట? మాట్లాడాలి. వాటిని చేయకూడదు. 2, భక్తిహీనతను విడిచిపెట్టాలి. సేమ్ టైం నీతి నిజాయితీగా బ్రతకడానికి మనస్సు అనే నడుము కట్టాలి. న్యూట్రల్గా ఉండిపోకూడదు. గోపిలాగా ఉండకూడదు. మధ్యలో వాడేవాడు పాస్టర్ అన్నాడు. గోపి అంటే అర్థం ఏంటి? తెలుసు, ఇట్లాంటి సామెతలు బాగా తెలుసు, వాక్యాలు గుర్తుండవు. గోపి తెలుసు, ఒరే రంగా, ఆ రంగ ఎవడో తెలుసు మీకు. వీళ్ళందరూ తెలుసు, వాక్యాలు గుర్తుండవు మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి వద్దు అనుకుంటే రెండవ దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఒకటి మీరు అటు చేయకూడదు, మీకు అవి తగదు. 2 వాటిని మీరేం చేయాలి? ఖండించాలి. ఎవరైనా సరసమాడు ఖండించాలి. భక్తిహీనంగా ఉన్నాడా? ఖండించాలి. 10వ వాక్యం ప్రాముఖ్యం. ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో, ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులై నడుచుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వీటిని ఖండిస్తూ ఉన్నారు కానీ ప్రభువుతో నడవట్లేదు. ఖండిస్తూ ఉన్నారు కానీ ప్రభువుకి ప్రీతికరమైనది ఏమిటో పరీక్షించి కాదు, పరీక్షించుచు. ఒక 4 రోజులు టైం పెట్టుకొని 4 రోజుల్లో పరీక్షించి ఎన్నైతే దొరుకుతాయో దేవునికి ప్రీతికరమైనవి ఏదో చేసి ముగించేద్దామా? కాదు. పరీక్షించుచు అంటిల్ టు డెత్. ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు దేవునికి ప్రీతికరమైనది ఏంటో పరీక్షించి ఆ ప్రకారంగా మనం వెలుగు సంబంధులమై నడుచుకోవాలి. 11లో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే అంధకార క్రియలు. గమనించండి, అంధకారము చీకటి అనేది అదెంత దాని బతుకెంత అని టేక్ ఇట్ ఈజీ. చులకనగా చీకటిని లోకువగా భావించద్దు పొరపాటున. చీకటి బహుబలమైంది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వాక్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, నాకు నచ్చిన మాట అన్నాను కదా, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి, మై గాడ్, ద పవర్ ఆఫ్ డార్క్నెస్. అంధకారానికి భయంకరమైన అధికారం ఉంది. సాతానుగాడికి అధికారం ఉంది. అందుకే యేసు ప్రభుతో చెప్తారు, హే, ఒక్కసారి నా పాదాలకి దండం పెట్టు, ఈ లోకంలో ఉన్న అధికారాలన్నీ నీకు
ఈ లోకంలో ఉన్న అధికారాలన్నీ నా చేతిలో ఉన్నాయి. చీకటిని తక్కువ అంచనా వేయద్దు. చీకటిని లోకువుగా చులకనగా భావించద్దు. అది బహు భయంకరమైంది, అధికారంతో కూడుకున్నది. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాథులతోనూ, వాళ్ళందరూ అధికారం కలిగిన వాళ్ళు, మతోన్మాదులు అధికారం కలిగిన వాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి ఎలా పడితే అట్లా పెచ్చ వేషాలు చట్టాలు చేద్దామని కళ్ళు దాగిన కోతుల్లాగా ఊగిపోతూ ఉంటారు. వాళ్ళకి అధికారం ఉంది. కానీ మనది యేసు ప్రభు ఎవరో తెలుసా? సర్వాధికారి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. సర్వభౌమ అధికారాలు యేసు క్రీస్తు చేతిలో ఉన్నాయి. సంఘమా చీకటి సంబంధమైన అట్లాంటి క్రియలన్నింటినీ వదిలిపెట్టి వాటిని ఖండిస్తూ, చాలామంది వాటిని విడిచిపెడతారు కానీ వాటిని సమర్థిస్తారు. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడనట్లు కోరుకున్నాడు. కానీ పాస్టర్ గారు, ఇప్పుడైతే ఇది కృపాకాలం గనక దేవుడు మనల్ని ఏవీ చేయరు. మనం కృపాకాలంలో ఉన్నా గనక, కరుణించే దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక, ఆ రోజుల్లో అయితే దేవుడు కఠినంగా వ్యవహరించి ఉగ్రత చూపాడేమో. కానీ ఈ రోజుల్లో అట్లాంటి వాటిని మనం ఖండించకపోయినా, అట్లాంటి వాటిని మనం సమర్థించినా దేవుడు మనల్ని ఏమీ చేయరు, కృపాకాలంలో ఉన్నాం కదని అనుకుంటున్నారు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంచేత 1 భక్తిహీనతను విడిచిపెట్టాలి. 2 నీతి నిజాయితీగా బ్రతకడానికి మనస్సు అనే నడుముని కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నచ్చనివి నేను ఇక్కడ మాట రాసుకున్నాను. మనకు ఇష్టం లేని భోజన పదార్థాల ద్వారా, మనకు తలనొప్పి, కడుపు నొప్పి ఇట్లాంటివన్నీ వస్తాయి. అలాగే దేవునికి ఇష్టం లేని పనులు మనం చేసినప్పుడు కొన్ని తలనొప్పులు తీసుకొచ్చి పెడతాడు మనకు. వెంటనే మనకు అర్థం అవ్వాలి, దేవునికి ఇష్టం లేనిది ఏదో చేసినట్టున్నాను, అందుకే దేవుడు నన్ను శిక్షించినట్టున్నాడు. మీకు అర్థమవుతుందా? మనకు గిట్టని వస్తువు తింటే, గిట్టనివి తాగితే వెంటనే మనకు ఆరోగ్య సంబంధమైన బలహీనతలు వచ్చేస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. అలాగే నీవు దేవుని సొత్తు కదా, ఆయనకు ప్రీతికరమైనవి కాకుండా ఆయనకు అయిష్టమైన పనులు చేస్తే దేవుడు నీకు కొంచెం ఇబ్బంది కలుగు చేస్తాడు, కష్టాన్ని కలుగు చేస్తాడు, కొన్ని ఇబ్బందులు కలుగు చేస్తాడు. వెంటనే నీవు గుర్తుపట్టాలి. ఉదాహరణ, నాకు 5 అక్కలు పిల్లలకి అన్నప్పుడు, పిల్లలకి ఏదైనా సుస్థి చేసింది అనుకోండి చంటిపెట్టకి, వెంటనే తల్లి ఏం చేయాలి? నోరు కట్టుకోవాలి. చంటిపెట్టకి ఏదైనా తేడా వచ్చిందా తల్లి ఏం చేయాలి? నోరు కట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలే, తినద్దే, వాడికి అట్లా అవద్దని చెప్తున్నాడు కదా అంటూ ఉంటారు కదా. అలాగే దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవుడు మనకి ఏదో ఒకటి కలుగు చేసి వెంటనే గుర్తుపట్టాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా, ఇర్మియా గ్రంథం 5:3. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. తోలుమందం యథార్థతని కోరుకుంటున్న దేవుడు, నీవు నీతి నిజాయితీగా బ్రతకకుండా భక్తిహీనంగా ప్రవర్తిస్తూ ఇట్లాంటి దుష్కామ కార్యాల్లో చిక్కబడి ఉంటే దేవుడు పదే కొడుతున్నా సరే వాళ్ళు ఏం చేయట్లేదంటే, వాళ్ళకి వాక్యం పెట్టండి, వాళ్ళకి దుఃఖము కలగట్లేదు.
వారిని క్షీణింప చేస్తూ ఉన్నావు, కానీ వాళ్ళు శిక్షకి లోబడనొల్లకున్నారు. ఎట్లా క్షీణింప చేస్తున్నావు, అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు. కొడుతున్నావు, అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాడికి లోబడిని కోడిని కొట్టినట్టుగా కొడుతున్నాక సరే బుద్ధి రాకపోతే ఎలాగా? గుర్తుపట్టాలి. ఆత్మీయులు గుర్తుపట్టాలి. చాలామంది దానికి సమయాన్ని కేటాయించట్లే, అలాగే దేవునికి సమయాన్ని ఇవ్వట్లే. ఒకటి, మీరు సెర్చ్ చేయట్లేదు, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవట్లేదు, వ్యక్తిగతంగా పరీక్షించుకోవట్లేదు. 2, దావీదు అంటారు చూడు, దేవా నన్ను పరీక్షించండి, నన్ను పరిశీలించండి, నన్ను పరిశోధించండి, నన్ను అని దేవునికి పరిశుద్ధాత్మనికి అప్పచెప్పట్లేదు. దావీదు అప్పగించుకున్నాడా? తెల్లవారుజామున అంటాడు, దేవా రాత్రంతా నీవు నన్ను పరిశోధించావు, పరీక్షించావు, నా యందు ఏ దురాలోచన నీకు. వాట్ ఎ బోల్డ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్, వాట్ ఎ స్టాంచ్ డిటర్మినేషన్ ఇట్ ఈస్. మనం కూడా దేవునికి ప్రీతికరమైనది ఏదో వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా చీకట్లో నడుచుకుంటూ వెళితే తొదకు అవి ఎక్కడి వరకు తీసుకెళ్తాయి మనల్ని చూద్దాం. సామెతలు 23 29 నుంచి 31 వరకు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చే వాళ్ళకి కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూసి చేరే వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము. బాగా చెప్తాలేమ్మా నువ్వు. చూడద్దేంటి, మన వాళ్ళు తాగి చచ్చిపోతా ఉంటే. ఎవరికి శ్రమ, ఎవరికి కీడు, ఎవరికి జబ్బులు, ఎవరికి నోట్లో క్యాన్సరు, ఎవరికి నాలుగు కింద క్యాన్సరు, ఎవరికి గొంతులో క్యాన్సరు, ఎవరి గర్భాశయం కులిపోతుంది, ఏ బిడ్డకి గుండెలో బెజ్జం ఉంటుంది తెలియట్లేదా? తాగుబోతోడికి తిరుగుబోతోడికి తెలియట్లేదా? తాగుబోతులకి తిరుగుబోతులకి తెలియట్లేదా? జోదమాడేవాడికి తెలియట్లేదా? ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టేవాడికి తెలియట్లేదా? ఆన్లైన్లో లోన్లు తీసుకొని కట్టకుండా చచ్చిపోతున్నవాడికి తెలియట్లేదా? తెలిసి 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 అన్నిటికీ బోర్డులు ఉన్నాయి. సిగార్ పెట్టి మీద, సిగరెట్ పెట్టి మీద పుర్రి బొమ్మ, దాని కింద 2 ఎముకలు వేసి పెట్టట్లేదా? 4 కింద క్యాన్సర్ గడ్డ తీసేసింది పెట్టట్లేదా? సిగరెట్ ప్యాక్ మీదే ఉంది, తాగు వాటి మీదే ఉంటున్నాయి. అయినా మానుకుంటున్నారా? తెలిసి 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 నేనంటాను, వాటన్నిటికీ బోర్డులు ఉన్నాయి. డేంజర్ డేంజర్ డేంజర్. చీకటికి బోర్డు ఉండదు. ఇక్కడ చీకటిగా ఉంది అటు వెళ్ళొద్దని ఎవడన్నా బోర్డు పెడతాడా? పెట్టడు. చుంచెలుకుల్లాగా అనొద్దన్నానా? మాట్లాడండి. బోర్డు పెడతాడు ఎవడని? ఇక్కడ ఈ జనరేటర్ ఉంది, ఇక్కడ ఆ ప్రక్కన అక్కడ ఒక బోర్డు పెట్టుంటారు డేంజర్ అని. ఆ రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్ ఉంది కరెంటుది, ఎర్ర బోర్డు ఒకటి పెట్టి పుర్రి బొమ్మ 2 ఎముకలు ఉన్నాయా? అన్నిటికీ ప్రమాదం. చీకటికి మాత్రం అటు ముందుకెళ్తే చీకటి ఉంది, ఎవరు వెళ్ళొద్దని ఉంటుందా? మనిషి తెలిసి తెలిసి చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. చీకటి సంబంధమైన వ్యక్తులతో కలుస్తున్నారు. సాక్షాత్తు జీవాధిపతి అయిన యేసు ప్రభుతోనే ఉన్నాడు వీడు. ఇస్కరియోతు యోధ వీడు అన్నానని ఏమనుకోవద్దు. అపోస్తులుగా ఉంటే బాగుండేది. నా ప్రభు నమ్మేసినాడు వాడు అనకుండా వారు అనమంటారా? లేకపోతే రెస్పెక్టెడ్ ఇస్కరియోతు యోధ అనమంటారా? అంటే మా ప్రాంతాల్లో కొంచెం రెస్పెక్ట్ ఎక్కువలేండి. దయ్యాన్ని ఎలగొట్టేటప్పుడు కూడా, ఏమండి సాతాన్ గారు మీరు అలా బాగోదండి బాబు. ఎవరు? అబ్రహాం గారు ఇస్సాకు గారికి బదులుగా ఈ గొర్రె గారిని
అంటే గారు 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 అలవాటు అయిపోయి ఒక అతనికి అబ్రహాం గారు ఇస్సాకు గారిని బలివద్దు పొరపాటు, ఈ గొర్రె గారిని, ఏ గారిని, మినపకారు అనలేదు ఇక. హల్లెలూయా. యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు. యేసు ప్రభువును గూర్చిన సమాచారం చీకటి సంబంధులు ఉన్నారే, చీకటి సంబంధులు మతము అని మదమికి కొట్టుకుంటున్నారు చూడండి. వాళ్ళకి అమ్మేశాడు ప్రభువుని. చీకటి పట్టేసింది వాడికి. ఖండించాలి, వాళ్ళతో కలవద్దని కదా. భక్తిహీనతను విడిచిపెట్టాలి, నీతి నిజాయితీగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23. తనకు ప్రాణహానికరమైన సామెతలు 7:23. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఏంటది? ఎవరది? చారస్త్రీ. అబ్బా, 7వ అధ్యాయం అంతా దీని చరిత్రే. తెలియట్లేదా? ఎయిడ్స్ జబ్బు వస్తుందని తెలియట్లేదా? జీవితాలు నాశనం అయిపోతున్నాయని తెలియట్లేదా? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెత్తకారితే కుక్కలాగా తిరిగితే ఇంట్లో ఉన్న భార్య పిల్లలు ఏమైపోతారో తెలియట్లేదా? ఓ తాగుబోతాడైనా, ఓ తిరుగుబోతాడైనా ఇట్లా తిరిగే వాళ్ళకి తెలియట్లేదా? ఎవరి కోసం రాసి పెట్టారు ఈ మాటలు? ఎవరి కోసం రాసి పెట్టారు ఈ మాటలు? ఇప్పటికీ చీకటి పడితే ఇట్లాంటి చీకటి సంబంధమైన ఎవరి కోసం రాసి పెట్టారు? ఇది జనరల్ మాటలు కాదు, పరిశుద్ధుల కొరకు వ్రాయబడిన మాటలు. దైవ జనాంగమా, ప్రాముఖ్యంగా యవనస్తులైన పిల్లలు జాగ్రత్త. 7 అనుకుంటాను, 7వ అధ్యాయం 7వ వాక్యం అనుకుంటాను. జ్ఞానము లేని వారి మధ్యలో యవ్వనుల మధ్యను బుద్ధి లేనివాడు ఒకడు కనబడ్డాడు. జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? అసలు వాళ్ళతో కలవద్దు. 2వ పాయింట్లో చెప్తాను. బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, తిరుగుబోతులు, తాగుబోతులు ఖండించండి. మీతో ఉన్నప్పుడు ఖండించేసేయండి. వాళ్ళేదో మొహమాట పడతారు. 2nd పాయింట్లో వచ్చినప్పుడు చెప్తాను ఈ విషయాలన్నీ. నా దేవుని ప్రియులారా, ఆదాము హవ్వ వాళ్ళిద్దరూ సాతానుగాడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాడిని ఖండించాలి. నువ్వెవడరా మాకు చెప్పడానికి? దేవుడు తినద్దన్నాడికి, అంతే. తినద్దన్నాడని ఒక్క మాట వాడిని ఖండించుంటే వాడు వెళ్ళిపోయి ఉండోడు. వాళ్ళ జీవితంలో ఈ సమస్య తెచ్చుకునేవాడు కాదు. ఎప్పుడైతే విస్తారమైన మాటలు కలుగు చేసుకున్నారో చేతులారా శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. అంచేత మనం భక్తిహీనతను విడిచిపెడితే కానీ వెలుగు సంబంధమై నడవడానికి ప్రభు మనకు కృప అనుగ్రహించరు. చాలా సందర్భాల్లో మనం ఇక్కడ రాసుకున్న మాటలనే ప్రజాప్రతినిధులు, పాపులారిటీ ఉన్న వ్యక్తులు, సెలబ్రిటీలు చెప్పిన మాటలు వింటూ ఉంటాం, కానీ దేవుని మాటలు మాత్రం వినం. సెలబ్రిటీలు చెప్పిన మాటలు, ప్రజాప్రతినిధులు, లేకపోతే సమాజంలో పాపులారిటీ కలిగిన వ్యక్తులు చెప్పిన మాటలు అవి విని అబ్బో ఎంత నెక్కచ్చిగా వెళ్తాం. నేను కూడా కొన్ని సందర్భాలు ఆలోచిస్తూ ఉంటాను. సందర్భం వస్తే ఒక్క మొక్క చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఎవరో ఒక ప్రజాప్రతినిధో లేకపోతే ఎవరో పాపులర్ వ్యక్తో సెలబ్రిటీ ఏదో మంచి మాట ఒకటి చెప్తే ఆ మంచి మాట గురించి 10 నిమిషాలు పావుగంట వివరించానంటే ఎంత బుద్ధిహీనం అయిపోయింది. అతను పాపులారిటీ కలిగిన వ్యక్తే కానీ పవిత్రుడు కాదు కదా అతను. అంతే. ఇవాళ వేకువ 3:30 నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నన్ను హెచ్చరించారు. ఎవరైనా లోకంలో ఉన్న వ్యక్తులు ఏదైనా మంచి మాట చెప్తే ఒక్క మొక్క కట్టే కొట్టి తెచ్చి పక్కన పెట్టి ప్రభు మాటలే చెప్పాలి, ఎక్కువగా నా ప్రభు మాటలే చెప్పాలి. ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళాలి. ఎవరో లోకంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు సెలబ్రిటీలే కావచ్చు, కానీ పవిత్రులు పరిశుద్ధులు కాదు కదా. యేసయ్య మాట జీవపు మూట. ఎక్కువగా ప్రభు మాటలే వినాలి, ప్రభు మాటలే చెప్పాలి, ప్రభువుని గురించే ప్రకటించాలి, ప్రచురించాలి.
రెండో మాట చెప్తాను. రెండో మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. మీరు 2 Corinthians chapter 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. నీతికి దుర్నీతితో ఏమి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో మాట్లాడాలి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. చాలామంది ఆత్మీయులు వెలుగు సంబంధులై ప్రారంభించి గాఢాంధకారపు చీకటిలో వాళ్ళ ముగింపు, వాళ్ళ అంతము గాఢాంధకారపు చీకటితో ముగిస్తున్నారు. కారణం ఎక్కువగా యేసయ్యతో పరిశుద్ధులతో గడపాల్సిన దేవుని బిడ్డలు ఇదిగో చీకటితో, భక్తిహీనులతో, దుర్నీతితో, అవిశ్వాసులతో ఎక్కువగా గడుపుతున్నారు. యోబు అంటారు, నా దేవుని వెలుగు వలన నేను చీకటిని ఛేదించుకుంటూ వెళ్ళాను. ఆత్మీయులు చీకటిని ఛేదించుకుంటూ వెళ్ళాలంటే చీకటి సంబంధమైన అవిశ్వాసులు, దుర్నీతి, చీకటిని వదిలిపెట్టి ఎక్కువగా పరిశుద్ధులతో, వెలుగుతో ఎక్కువగా మనం గడపాలి. ఎట్లా? లోకంలో ఉన్నాం, చదువుకుంటున్నాం, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. ఎలా కుదురుతుంది పాస్టర్ గారు? చాలామంది మా దగ్గరకు వచ్చి అదే అంటారు, అయ్యగారు మీరైతే పెళ్ళి పేరెంట్లు లేని సన్యాసులు, మీకైతే కుదురుతుంది 24 గంటలు దేవునితోనే ఉన్నాడు. మాకు భార్య, పిల్లలు, గొడ్డు, గోద, పిల్ల, జల్ల, కుక్క, నక్క, మొక్కలు, కుక్కలు, మాకెలా కుదురుతుందండి? అవును, మరి నోవాహుకి భార్య పిల్లలు లేరా? దేవునితో నడిచినని లేదా? హానోకు దేవునితో నడిచను అని లేదా? ఆయనకు భార్య పిల్లలు లేరా? చెప్పరే? మరే అయ్యారు, మేమైతే సొసైటీలో ఉన్నాం కనుక మాకు మేము ఎక్కడున్నాం? స్పేస్లో తిరుగుతున్నావా? అందరికీ సంబంధించింది. చదువుకుంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం, ఒక కాలనీలో ఉన్నాం. ఇవన్నీ అందరితో కలిసే ఉండాలి. కానీ మీకు బుద్ధి జ్ఞానం ఎంతవరకు పనిచేయాలంటే ఎంతవరకు వాళ్ళతో సాంగత్యం ఉండాలి, ఎంతవరకు వాళ్ళతో మింగిల్ అవ్వాలి, హద్దు, హెయిర్ లైన్, ఆ వెంట్రుకు వాసి తేడా ఉందే అది గుర్తుపట్టాలి. ఇప్పుడు మేము చదువుకున్నాం కదా, మా ఫ్రెండ్స్ 10 మంది ఉండేవాళ్ళు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ముగించేంత వరకు, ఆ రోజుల్లో అర కేజీ, పావు కేజీ అవేం లేవు. అందుకే డైరెక్ట్ 1వ తరగతి ఇంటర్మీడియట్ వరకు 10 మంది స్నేహితులమే, ఒకే క్లాసు, ఒకే స్కూలు, ఒకే హై స్కూల్, ఒకే కాలేజ్, ఒకే సబ్జెక్ట్ కూడాను. అందులో 3 ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, 6 హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, 4 క్రిస్టియన్స్. నేను, రమేష్, సురేష్, దిలీప్, మేము 4 క్రిస్టియన్స్. మిగతా వాళ్ళందరూ అందులో బ్రాహ్మిన్స్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు. ప్రసాద్ రెడ్డి అని మా మాస్టర్ న్యాచురల్ సైన్స్ వాళ్ళ అబ్బాయి, అలాగే ముస్లిమ్స్ ఉన్నారు. అందరం కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగాం. కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు సాయి అని ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లోనే మాకు ట్యూషన్ జరిగేది 5 సంవత్సరాలు. అందరం కలిసే ఉన్నాం. కాకపోతే
ఆ లిమిట్ ఎంతవరకు, ఆ పరిధి ఎంతవరకు అది తెలుసుకొని ఉండాలి. తల్లిదండ్రులకు కూడా బోధించాలి. మీ పరిధి ఎంతవరకు, మీ పరిధి ఎంతవరకు, మీ హద్దు ఎంతవరకు. విశ్వాసులు అవిశ్వాసులతో వెలుగుకి చీకటికి పొత్తెక్కడ, ఎందుకు ఉండాలి? అవి తెలియనందువల్లనే జోడుగా వెళ్ళిపోతున్నారు. అబ్బో వాళ్ళే వీళ్ళ, వీళ్ళే వాళ్ళే అన్నట్లుగా అయిపోతుంది పరిస్థితి. ఆత్మీయులకి పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే క్రైస్తవులందరికీ పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం. దేవుని మాటే శాసనం. మరి దైవ శాసనాన్ని వదిలిపెట్టి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే ఎట్లా? శాసనం ముఖ్యమా? ప్రేమ, అభిమానాలు, అనురాగాలు, మమకారాలు కారిపోతున్నాయి మీకు ఏమన్నా? సంఘాన్నే కదా హెచ్చరించాడు, సంఘాన్నే కదా హెచ్చరించాడు పౌలు. వెలుగుకి చీకటికి ప్రగతి పదంలో మీరు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏవో చీకటి బంధాలు, బాంధవ్యాలు లాగుతున్నాయి వెనక్కి మిమ్మల్ని. చదువుదాం కొన్ని వాక్యాలు. సామెతలు 22:24. సామెతలు 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకుము. తెలియట్లేదా నీకు? తెలియట్లేదా? నువ్వు ఎవరితో స్నేహం చేసావు? దశాబ్దాల పాటు వాడు కోపిష్టోడు, మూర్ఖుడు అని తెలిసి వాడితో ఎందుకు కలిసి ఉంటున్నావు? ఆ ఆత్మ నిన్ను పట్టేస్తుందని తెలియట్లేదా? ఆ కోపము, ఆగ్రహము నీలో కూడా ఈ మధ్య పొడచూపుతుందని నీకు తెలియట్లేదా? క్రోధము గలవానితో పరిచయం కలిగి రెండు చెప్పాడు పెద్ద ఆయన. రెండు చెప్పాడు. కోప చిత్తునితో ఏమాత్రం, క్రోధము గలవానితో ఏమాత్రం అసలు పరిచయం కూడా చేసుకోవద్దు. రెండు చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థం అవట్లేదా? మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? అన్యజనులే కావచ్చు. కానీ ఎంతవరకు వాళ్ళతో స్నేహం, ఎంతవరకు వాళ్ళకు పరిచయాలు, ఎంతవరకు వాళ్ళతో జోడుగా వెళుతున్నావు, హద్దు తెలుసుకొని ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఇంగ్లీష్ సామెత ఉంది కదా, నువ్వెవరో నేను తెలుసుకోవాలంటే మొదట నీ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పు నాకు అంటారు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అందరు ఎట్లాంటి వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వెవరో తెలిసిపో. తెలుసు, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఉంటారు, ఇదిగో మమ్మీ నన్ను అంటే అనుగాని నా ఫ్రెండ్స్ని మాత్రం వెంటనే వీళ్ళేమంటారు, సరిపోయారు. నీ ఫ్రెండ్స్ని అనొద్దంటే వెంటనే వాళ్ళు నాకంటే కాదు. నిన్ను చూస్తే నీ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోతుంది. సేమ్ టు సేమ్. చింపాంజీలన్నీ ఒకటే కదా ఉంటాయి. ఓ చింపాంజీ ఎర్రగా, ఓ చింపాంజీ తెల్లగా ఉంటుంది. చింపాంజీలన్నీ సేమ్ టు సేమ్. ఎవరితో స్నేహాలు ఆత్మీయులకి? ఎందుకంటే ఆ ఆత్మ వాళ్ళలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆ పవిత్రతని, పరిశుద్ధతని, అధికారం, అది బలం కలిగింది. అంధకార సంబంధమైన అధికారం. నువ్వేమో ఇప్పుడు యేసన్న గారు చెప్తూ ఉంటారు, ఒక జోతగాడు ప్రభువుని నమ్ముకున్నాడు. ఏమంటే ఒక 6 నెలలకు కూడా కాలేదు, 6 నెలలు కూడా కాలేదు. ఓసారి యేసన్న గారితో అన్నాడట, యేసన్న గారు, నేను గతంలో ఎక్కడెక్కడైతే జోదం ఆడేవాడినో, ఏ చీకటి కొంపలైతే తిరిగానో అక్కడ కూర్చుని వాళ్ళకి వాక్యం చెప్పాలని నాకు అనిపిస్తూ ఉందన్నాడు. యేసన్న గారు అన్నారు, వద్దు నాయనా, నువ్వు ఇప్పుడిప్పుడే ప్రభువులోకి వచ్చావు, ఇంకా నీవు వాక్యముతో బలపరచబడలేదు, వద్దు, ఆ చోట్లకి వెళ్ళొద్దు, ఆ స్థలాలకు వెళ్ళొద్దు, ఆ మనుషులతో వద్దు నా మాట విను, నేను చెప్తాను కదా, నువ్వు ఆత్మలో ఎదిగిన తర్వాత నేను చెప్తా, వద్దు. వింటాడా? ఒకసారి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఏమ్మా చెల్లెమ్మ వాడేడి? ఏం చెప్పమంటావు అన్నయ్యా, నీ పాటికి నువ్వు యేసుబాబు మతంలోకి వెళ్ళిపోయి బాగుపడిపోయావు, నీకు సెల్లుందని నీకు తెలియట్లేదా అని ఆమె సెంటిమెంట్ పండించింది. 3 రోజులైంది వెళ్ళి అక్కడికి.
ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. చెల్లెమ్మా, నీకు ఒక అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నాకు తెలుసు. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు అంటున్నాం, నాకు తెలుసు. ఐ విల్ హ్యాండిల్ దట్. నేను హ్యాండిల్ చేస్తాను. నేను వెళ్ళాడు అక్కడికి. వాళ్ళు ఒక 10 మంది కూర్చొని ప్యాక్ ఆడుతున్నారు. వీడు ఇక్కడ సైకిల్ మీద కూర్చొని, రే బావా, ఎవడురా నీకు బావా, రే రారా వెళ్ళాలిరా, రే నువ్వు వెళ్ళరా, నేను రాను ఇప్పుడు, రా, కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని వదిలిపెట్టి ఏంటి దరిద్రపు రా, నువ్వు వెళ్ళరా, నీతో మాట్లాడుతూ 100 రూపాయలు బొక్క ఎక్కడ, రా వెళ్దాం రా, చెల్లెమ్మ బాధపడుతున్నా, రా ఇంకో చెప్తే నీకు అర్థం, నేను రేపు వస్తాను వెళ్ళాడు, మరి 200 పోయింది, నేను వెళ్ళరా, ఎంతవా నువ్వు రావా అంటే సైకిల్ స్టాండ్ చేసి వెళ్ళాడు. రై చెప్పానా, మాటలు సందర్భంలో ఎందుకంటే ఆ ముక్క కాదు, ఈ ముక్కై వేసాడు. వేసినా ఇంకో 10 రూపాయలు పోయింది. ఆడు బావ నువ్వు చెప్పినా పోయిందిరా, నువ్వు భలే ఆడతావు బావా, నువ్వు కింగు బావా ఈ ఆటలో, ఎదురు బొంగేం కాదు వీడు. ఎప్పుడైతే వాడు ఒక పొగడ తీసాడో లేక కూర్చోవడం ఆటోమేటిక్గా చెయ్యి అటు వెళ్ళిపోయింది. ఎక్కడికి? సిగరెట్ అంటుంది అవుతురా అదే. మా అమ్మ యాక అంత కరెక్ట్గా చెప్పావు. ఇక ప్యాక్ ఆడుతూ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, చెయ్యి వెళ్ళిపోయింది. సిగర్ పెట్టాడు, నోట్లో పెట్టేసాడు, అంటున్నాడు, కొట్టేస్తే. ఇక ప్రవ్యమైపోయాడు. నువ్వు రక్షించబడిన సంగతి ఏమైంది, యేసు రక్తం చేత కడగబడిన సంగతి ఏమైంది, ఏటైందిరా, లాగేశాడు సాతానుగా. జాగ్రత్త. సహవాసం చేసేటప్పుడే తెలుసుకోండి, మంచి పద్ధతిలో ఉన్నారా లేదా. అనవసరంగా వీళ్ళతో స్నేహం చేస్తే ఆ ఆత్మ నాలో జొరబడేటట్టుంది. వద్దు బాబా, ఎందుకు వచ్చిన కూడా 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారు, వీళ్ళు. ఇది పాత సామెత. నెవ్ ద డేస్ 21 days, 21 రోజులు, 3 వారాలు వీళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తే మిక్స్ అయిపోతుంది. 3 సైంటిఫిక్ ప్రూఫ్ ఇది. జాగ్రత్త. ఎవరితో కలుస్తున్నావు? భక్తిహీనుల దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోట. తెలియట్లేదా? నీతో ఉన్న వాళ్ళు అస్తమాట్లు జోకులేస్తున్నారని, పెద్ద చిన్న గురువు దైవం లేకుండా వదరబోతు మాటలు మాట్లాడుతున్నారని, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారని, నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. మీకు తెలియట్లేదా? సేవకులని లేకుండా, ప్రతిష్ఠింపబడ్డ సేవకులని లేకుండా, దేవుని సంఘము సేవకులని లేకుండా ఎవరిని పడితే వాళ్ళు ఎంత మాట అయితే అంత మాట అంటుంది. మీకు తెలియట్లేదా మీకు? వాళ్ళతో మీకు సాంగత్యం ఏంటి, వాళ్ళతో మీకు పొత్తు ఏమిటి? కాలక్రమేణా ఆ ఆత్మ మీ మీదకి వస్తుంది. జాగ్రత్త. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం తెలుసా? 1, అందంగా ఉన్నారని స్నేహం చేస్తాం. 2, డబ్బున్నోళ్ళతో స్నేహం చేస్తాం. 3, హూ దే ఆర్ స్మార్ట్ పీపుల్, స్మార్ట్గా ఆలోచిస్తూ స్మార్ట్గా రియాక్ట్ అవుతుంటారే, వాళ్ళతో స్నేహం చేస్తాం. వాళ్ళు భక్తిహీనులని తెలిసినా, వాళ్ళు పోసుకోలు మాటలు మాట్లాడుతున్నారు, చిన్న పెద్ద గురువు దైవం లేకుండా వదరుబోతు మాటలు మాట్లాడుతున్నారని తెలిసినా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, అందగాళ్ళు, స్మార్ట్ పీపుల్ కనుక వాళ్ళతో స్నేహం. అక్కర్లేదు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు, కానీ మంచి ప్రార్థనా పరురాలు ఆ తల్లి. స్నేహం చేయాలంటే అందం కావాలా, డబ్బు కావాలా?
లేకపోతే స్మార్ట్ కావాలా? నో, స్పిరిచువాలిటీ. స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 11:24. Hebrews 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చెప్పానా డబ్బున్న వాళ్ళతో స్నేహాలు చేయొద్దని? క్రీస్తు విషయమైన ఫరో కుమార్తె కుమారుణ్ణి అని అనిపించుకోవడం కంటే ఒప్పుకొన సకల విద్యలు అభ్యసించున్నాను నాకేంటంట అని గర్వం, ఇవన్నీ వద్దు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తల పైకెత్తండి. అమ్మా, ఈ హాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయి? ఆ హాల్లో 1 2 3 4 5 6 2 12, ఒక 12 ట్యూబ్ లైట్లు ఉంటాయి, 2 3 ఫ్యాన్లు ఉన్నాయి. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 10 16 12 32 ఇందులో ఉన్నాయి. అందాజుగా 150 లైట్లు ఉన్నాయి, 200కు పైగా ఫ్యాన్లు ఉన్నాయి. స్తోత్రం చెప్పు. వీడెవడైనా ఇక్కడ ఒక చిన్న రాంగ్ కనెక్షన్ కలిపాడు అనుకోండి, చెప్పండి ఏమవుద్ది? ఎవ్రీథింగ్ విల్ బి డార్క్నెస్. ఒక్క రాంగ్ కనెక్షన్ ఈ మందిరం అంతటిని చీకటిగా మార్చేస్తుంది. నీవు ఏ రాంగ్ కనెక్షన్తో పరిచయాలు పెంచుకుంటున్నావో నీ జీవితాన్ని చీకటిగా మార్చేస్తుంది. ఒక్క రాంగ్ కనెక్షన్. వాడు కోపిష్టోడా, ఆగ్రహం కలిగినోడా, ధనాపేక్ష కలిగినవాడా, దుర్మార్గుడా, లేకపోతే లంచాలు తీసుకునేవాడా, ఒక్క రాంగ్ కనెక్షన్, ఒక్క అనవసరమైన సంబంధం, ఒక్క అనవసరమైన పరిచయం జీవితాన్ని నాశనం చేసేస్తుంది. జాగ్రత్త. ఆదాము హవ్వ ఆది దంపతులు, ఆదర్శ దంపతులు. ఒక్క రాంగ్ కనెక్షన్ యావత్ మానవాళికి మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. అవిధేయత, ఆజ్ఞ అతిక్రమమే. ఎన్ని పాపాలు చేశారండి? ఒక్కటే, రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ 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 రాంగ్. గడిచిన ఆదివారం రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో చెప్పాను ఒక వర్తమానం. చెప్తాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఒక పాయింట్ రాంగ్ అని వచ్చింది కనుక, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. యెషయా గ్రంథం 2:5 నుంచి 8. యాకోబు వంశస్థులారా, హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాస సమాజమా రండి, come on, మనము యెహోవా వెలుగులో let us walk in the light of the Lord. Let us walk in the light of the Lord. రండి, come on, యెహోవా వెలుగులో నడుచుకుందాం రండి. ఏమిటి వెలుగు సంబంధమైన క్రియలు ఏమిటి, చీకటి సంబంధమైన క్రియలు ఏమిటి చెప్పాడు అక్కడ. చదువుదాం. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో చాలు. మొదటి మాట, ఆత్మీయులు సాంప్రదాయాలు పాటించచ్చా? మాట్లాడదే మంద. తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు, శార్దము, పిండాకూడు, వెధవి వగైరా మాసాలు, ఇంకా చెప్పు, స్నానాలు. ఏటయ్య గారు స్నానం కూడా చేయొద్దు అంటారంటే చేయండి, పర్టికులర్ టైమింగ్లో చేయమాకండి. అర్థమవుతుందా? నాటకాలు నటించదు, మీకు అన్నీ తెలుసు. ఇక్కడికి వస్తే మాత్రం పుస్సికాట్లు ఏటి తెలియనట్టు ఉంటారు. ఇట్లా ఈ సాంప్రదాయ చీకటి ఏంటి? సాంప్రదాయాలు పాటించచ్చా? నెక్స్ట్, వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగము చేయుదురు. వామ్మో, చేతబళ్ళు సోది చెప్పించుకోవడం.
వాడికే గతి లేదు, వాడికే గతి లేదు. కొయ్యో కుయ్యో అంటున్నాం, మరి అటు వెళ్ళిపోదు. కుర్రో కుర్రో, కొండదేవర కోయదేవర, జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. కుర్రో కుర్రో ఏంటి ఆడు చెప్పేది? వాడు బతికాడు తెలదో. మీకు తెలియదు మీరు చేసిన దరిద్ర పని, ఏదో పని? ఇవన్నీ పాటించచ్చా? చీకటి సంబంధమైన క్రియలు అంటే ఇవే. అన్యులతో సహవాసము చేయుదురు కనుక. చేయొచ్చా? చేయండి. సమాజంలో ఉన్నాం కనుక చేయండి. ఎంతవరకు హద్దు తెలిసుండాలి, హద్దు తెలిసుండాలి. హద్దు తెలియనప్పుడే దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం. నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. రాంగ్ డిపెండెన్స్, రాంగ్ డీలింగ్స్, రాంగ్ డెవోషన్, వెండి బంగారం, రాంగ్ డిజైర్, వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. రాంగ్ డెవోషన్, గుర్రాలు అయిపోయిందా? రాంగ్ డిపెండెన్స్, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి రాంగ్ డెవోషన్, రాంగ్ డిపెండెన్స్, రాంగ్ డిజైర్, రాంగ్ డాక్ట్రిన్, సాంప్రదాయాలు, రాంగ్ డాక్ట్రిన్, రాంగ్ డిపెండెన్స్, అంతా రాంగ్. మరలా చెప్తున్నా, ఒక్క రాంగ్ కనెక్షన్ ఈ మందిరం అంతటిని చీకటిగా మార్చేస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చీకటిగా మార్చేస్తుంది. మోషే అంటారు, ఐగుప్తులో ఉన్న ధనము కంటే, ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోవడం కంటే, ఐగుప్తులో ఉన్న సకల విద్యల కంటే అవేం అక్కర్లేదు. క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప. దేవుని బిడ్డలతో కలిసి ఉంటాను నేను. స్తోత్రం చెప్పండి గట్టి. ఆఖరి మాట, ఫాలో జీసస్. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో కలిగి ఉండునని వారితో చెప్పాను. మరి ఇప్పుడు ఆయన లేరు కదా, మరి ఇప్పుడు యేసు ప్రభు లేరు కదా, మరి ఎట్లా? నీకేమో ఆశ, యేసయ్యతోనే నడవాలి, యేసయ్యతోనే కూర్చోవాలి, యేసయ్యతోనే భోంచేయాలి, యేసయ్యతోనే నీతో కూడా నడవాలని, నీతో. అబ్బా అద్భుతం. మరి ఆయన లేరు కదా, యేసయ్య లేరు కదా. యేసయ్య అనుదినము నీ గడప యొద్ద కూర్చొని నేను మాటలు వినాలని బోధకుడా, మరి లేరు కదా ఆయన. యేసయ్య మీ వెలుగులోనే నడవాలనిపిస్తుంది బోధకుడా, మరి ఆయన లేరు కదా. మరి ఎట్లా? నేను లోకానికి నిజమైన వెలుగుని. ఒకడు నన్ను వెంబడిస్తే ఫాలో జీసస్. ఒకడు నన్ను వెంబడిస్తే వాడు ఏమాత్రం చీకట్లో ఉండక జీవపు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 5వ వాక్యం. యోహాను సువార్త 10:27-5. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి మహిమ కలుగును గాక. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. మరి ఆయన లేరు కదా ఇప్పుడు, మరి ఆయన లేరు కదా. 5వ వాక్యం. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక, అన్యుల స్వరం అవి ఎరగవ గనక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుంచి పారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిదా స్వరం? ఎవరిదా స్వరం? గుర్తుపట్టాలి. ఏదెనులో యెహోవా సంచరించుచు ఉండగా యెహోవా స్వరము విని. నా మాటలు అర్థమవుతున్నాయా? సంచరించేటప్పుడు స్వరం వినబడుతుందా, చప్పుడు వినబడుతుందా?
సంచరించేటప్పుడు చప్పుడు వినబడుతుందా, స్వరం వినబడుతుందా? మరి వాళ్ళు స్వరాన్ని విన్నారట. అదే అద్భుతం అంటే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిశ్శబ్దములోని శబ్దానికి శక్తినిచ్చిన, నిశ్శబ్దములోని శబ్దానికి శక్తినిచ్చిన. హౌ? మరలా మీరు ఉచ్చరిస్తే మీకు అర్థమవుతుంది. నిశ్శబ్దములోని శబ్దానికి మొదటి మాట ఏంటి? మీరు నిశ్శబ్దంగా చెప్పమాకండి, గట్టిగానే చెప్పండి, మాట్లాడండి. ఏంటది? నిశ్శబ్దములోని శబ్దానికి. ఒరే, స్టార్టింగే నిశ్శబ్దం అంటున్నారు. ఆ నిశ్శబ్దంలో శబ్దం ఎక్కడ ఉంది? మనం ఎంత నిశ్శబ్దంలో ఉన్నా నీ గుండె చప్పుడు నీకు వినబడుతుందిగా. అట్లాగే ఎంత నిశ్శబ్దంలో ఉన్నా దైవ స్వరం నీవు ఆలకించగలగాలి. ఎప్పుడు ఆలకిస్తాం? ఎప్పుడు ఆలకిస్తాం? శ్రద్ధగా ఉన్నప్పుడు. డాక్టర్ ఉన్నాడు, స్కెత్ పెడతాడు. ఎక్కడ పెడతాడు? ఎక్కడో దగ్గర పెడతారు అనుకోండి. మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మనల్ని మాట్లాడినెవరు? మనం మౌనంగా ఉన్నాం. అప్పుడు గుండు చప్పుడు ఆడికి వినబడుతుంది. మనం కనుక వదినా ఏం చేస్తాం, గోంగూర మాంసం అయిపోయి, గోంగూర మాంసం ఎప్పుడు అదే వచ్చేస్తుంది నాకు, ఆ చేయిపోయి శిలావతి, ప్రభావతి, గంగావతి చేయిపోయి అంటాం. డాక్టర్ అండి రే ముయ్ ముయ్ అంటే చప్పుడు వినబడదు. మనం కూడా కాపరి స్వరాన్ని వినాలంటే యోగ్యమైన మంచి మనస్సుతో, మోరోవర్ శ్రద్ధగా వినాలి. మరి యేసయ్య లేరు కదా ఇప్పుడు. యేసయ్య స్వరాన్ని ఎలా వింటాం? 3 పాయింట్స్. 1, 3 పాయింట్లు చెప్పి నేను ఆమెను అంటాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. మొట్టమొదట నేను అడిగిన వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది రాశారు? 40 మంది. 40 మంది మాటలు ఉన్నాయి అందులో. 40 మంది రాసిన పుస్తకాలే, పత్రిక, అవన్నీ గ్రంథాలు. 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది రాశారు. వీళ్ళు 40 మంది కూడా ఎవరిష్టానుసారంగా వాడు రాయలేదు. దేవుని ఆత్మ ప్రేరణతో రాశారు, దైవావేశముతోనే రాశారు. నా దేవుని సెలవు లేకుండా ఒక్క పొల్లు కూడా, ఒక్క చుక్క కూడా ఇందులో లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మని ప్రేరేపణతోనే రాయబడింది ఇందుకే పరిశుద్ధ గ్రంథం ఇది. పెచ్చ వెధవలు ఇంకిత జ్ఞానం లేని గాడిదలు మాట్లాడే మాటలు, దరిద్రపు మాటలు మాట్లాడుతుంటారు. దైవ ఆవేశముతోనే ఈ మాటలు రాయబడ్డాయి. ఇట్లాంటివి కూడా రాయబడతాయా? యుగ సమాప్తి పర్యంతం వరకు మనం యుగ సమాప్తిలో ఉన్నాం కనుక యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి అవన్నీ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అక్కడ ఇక నో మోర్ డిస్కషన్, ఇక వాగ్వివాదాలు వద్దు, డిబేట్లు వద్దు. ఇక ఎందుకు రాయబడి ఉన్నాయి ఇవన్నీ? యుగాంతమందున్న క్రైస్తవ సమాజానికి బుద్ధి కలగడానికి. యేసు ప్రభు మాట వినాలి. ఒకడు నా మాటలు వింటే వాడు నన్ను ఎట్లా వినాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనతో మాట్లాడే పద్ధతి, వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎంతసేపు చదువుతున్నారు అంటే, ఇవాళ నేను మన క్యాలెండర్లో ఉన్న ఒక వాక్యం చదివేసి వచ్చాను. అయ్యగారు సరిపోద్దా?
ఉదయాన్నే ఒక ఇడ్లీ తింటే సరిపోద్ది రోజంతటికి? చుంచెలుకులాగా అనమాకండి. ఉదయాన్నే ఒక 6 ఇడ్లీలు, జస్ట్ ఒక 4 మినపట్లు, జస్ట్ ఇంత ఉప్మా, మరలా 1 గంటకంతా ఇది తిని వదిన ఆ పెరుగు ఒక ముద్ద, 7 ఒక ముద్దండి ఇదే. మళ్ళీ సాయంకాలం 4-5 మరలా జస్ట్ మిగిలిందంతా అంట్లు తోమాలి కదా, అది తినేసి అంట్లు తోమేస్తారు. ఈ రాత్రికి యథావిధిగా కోట. బతకాలంటే ఎంత తింటున్నారు మరి దేవుని వాక్యం? ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో బైబిల్ చదివిస్తావురా నాయన. చదువుతూ ఉండగా ప్రభు నీతో మాట్లాడతారు ప్రభు. స్తోత్రం చెప్పండి. 2, సేవకుల ముఖాంతరములో నుంచి మాట్లాడతాడు. లూకాసు సువార్త 16:31. అందుకతడు లూకాసు సువార్త 16:31. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను మోషేయు వారు నమ్మరు. ప్రవక్తలు చెప్పిన మాటలు వాళ్ళు వినని ఎడల అంటే దేవుడు మనతో మాట్లాడే రెండవ పద్ధతి వర్తమానాలు. సేవకుని ద్వారా మాట్లాడతాడు. సేవకుని ముఖాంతరములో నుంచి మాట్లాడతారు. స్తోత్రం చెప్పొచ్చుగా. సేవకుని ముఖాంతరములో నుంచి ప్రభు మాట్లాడతారు అని విశ్వసించిన వాళ్ళు దేవుని స్తుతించండి. నా సంగతి అయితే నేను చెప్తాను. సాయంకాలం సభకు వెళ్ళాలి అంటే 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేసుకుంటాను. 7 గంటలకి కమ్మని కాఫీ తాగి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని బయలుదేరితే పావు గంట ప్రయాణంలో నేను సభకి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం 7:30కే వెళ్ళి అక్కడ కూర్చుంటాను. నేను సిద్ధపడి కిందకు వచ్చేటప్పుడు జనం ఎవరున్నా కలవను. ఎందుకంటే ప్రార్థనాపూర్వకంగా నేను బయలుదేరితే ఇంకెవరాలు చేస్తూ కూర్చుంటే నాకు కుదరదు. బయలుదేరి వెళ్ళడమే. మనుషులు ఎప్పుడు ఉంటారు కదా, వెళ్ళిపోదు. కనీసం ఒక 2 గంటలైనా ప్రార్థన. ఎందుకంటే ఒక టైంలో నేను హైదరాబాద్ వెళితే ఫ్లైట్ దిగేసరికి 5 అయిపోద్ది. 5 to 7 to 7:30 ప్రేయర్ చేసుకున్నాను. ఆ టైంలో కనుక నేను ప్రయాణం చేసి ఉంటే మాత్రం వాక్యం చెప్పను. ఫిరంగిపురం స్టాన్లీ పాస్టర్ ఉన్నప్పుడు చర్చ్ ఓపెనింగ్. నేను ఎక్కడో గెద్దులూరో ఎక్కడో పెళ్ళికి వెళ్ళాను. వచ్చే దారిలో తుఫాను వచ్చి చెట్లు పడిపోయినాయి. వర్తమానం నేను 8:30 అయిపోయింది. వర్తమానం చెప్పండి, నేను చెప్పను అన్నాను. ఓ పాట పాడతాను నేను. పాట పాడాను. కాదన్నా మీరే కదా మెసేజ్. లేదు నేను అసలు ప్రార్థన చేసుకో. కారులో వస్తున్నంతసేపు వ్యవహారాలు చేస్తూ వచ్చాను. వాస్తవంగా నేను 4ంటికి వచ్చేయాలి. వచ్చేసి ఉంటే ప్రార్థన చేసుకునే. నేను ప్రార్థన లేను, కారులో వ్యవహారాలు చేస్తూ వచ్చాను బ్రదర్స్తో. అండ్ ఆ రోడ్డు మీద ఏదేదో విసుగ్గా వచ్చాను. చెప్పను అనాది కాదన్నా, మీరు చెప్పండి. నేను చెప్పను, నా వల్ల కాదు, చెప్పలేను. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకోలేదు. ఏదో ప్రసంగం చెప్పండి చెప్తాను, కానీ నాకు తృప్తి ఉండదు బాబు, నేను చెప్పను. నా మనస్సాక్షి నేను చెప్తున్నాను కదండి. గంటల తరబడి ప్రభు పాదాల చెంత కనిపెట్టి గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ధ్యానించుకొని వాళ్ళు వచ్చారన్నా వీళ్ళు వచ్చారా గెట్ లాస్ట్ వెళ్ళిపోమను. వాళ్ళ కోసం రాలేదు నేను ఇక్కడికి. ఆదివారం ప్రసంగం చేయడానికి వచ్చా. ఇది అయిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే సాయంత్రం చూద్దాం వెళ్ళమని చెప్పి. ఇప్పుడు కుదరదు నాకు. ఒకళ్ళ కోసం బయటకు వస్తే ఈగలు ముసినట్టు, బెల్లం చుట్టూ ఈగలు ముసినట్టు ముసురుతున్నారు. నేను ప్రార్థన చేసుకోవాలి, వాక్యం రాసుకోవాలి. 1000 మంది దేవుని మాటల కోసం వచ్చినప్పుడు నేను ప్రార్థనలో లేకపోతే ఎట్లాగా? మంది ఇప్పుడు ఉంటారు మనతో పాటు. ప్రార్థన. ప్రభు మాట్లాడాలంటే ఒకటి, మీరు బైబిల్ చదివేటప్పుడు ప్రభు మీతో మాట్లాడతారు. 2, సేవకుని ముఖాంతరములో నుంచి ప్రభు మీతో మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగునగాక. కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. నేను గతంలో కూడా చెప్పినట్లు గుర్తు మీకు. ఒక గొప్ప దైవజనుడు అమెరికాలో 7 రోజులు సభలు పెట్టాడు.
7 రోజులు సభలు పెట్టాడు. ప్రతి పూట వర్తమానం ముగించిన వెంటనే దేవుని వాక్యం చేత దర్శించబడిన వాళ్ళు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తానంటే ఒక్కరు రావట్లే. 7 రోజులు 7వ రోజు మధ్యాహ్నంతో సభ, రాత్రితో సభ అయిపోద్ది. సేవకుడు చాలా బాధపడిపోయాడు. చివరి ప్రార్థన, దయచేసి అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడి, వాక్యం ద్వారా దర్శించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు పాపం ఆయన. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. నే గాయపరచిన వేళలో కన్నీరు తుడిచిన ప్రేమగా నులివెచ్చనైనా ఒడికి చేర్చి ఆదరించిన క్రీస్తు ప్రేమ. ఆమేన్. పాట అయిపోయింది. పాట అయిపోయి కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరు రాలేదు. ఏంట్రా ఎవరు రాలేదు? 7 రోజుల సభలకి ఒక్కరు రాలేదు అనుకుంటే ఓ 13 సంవత్సరాల కుర్రాళ్ళు లేచి నుంచున్నాడు. ఏమిటి నాయన, మీ అమ్మా నాన్న తప్పిపోయారా? ఎందుకు వచ్చావు ముందుకి? 7 రోజుల వర్తమానం ద్వారా ప్రభు ప్రేమ నన్ను తాకింది. నాకు బాప్తిస్మం ఇవ్వండి. ఈ పెద్ద ఆయన సరే రాయల్దా బాప్తిస్మం ఇచ్చాడు. ఆ 13 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు, బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో 150 కోట్ల మందికి వాక్యం చెప్పిన మహానుభావుడు. దేవుడు మాట్లాడే విధానం సేవకుల ద్వారా మాట్లాడతారు. 3, మీరు పొందిన ఆత్మ మీలో నిలిచి ఉన్నది గనక పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. యోహాను మొదటి పత్రిక 2:27. యోహాను మొదటి పత్రిక 2:27. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక, మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది గనక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. 1.5 గంటల వర్తమానం విన్నారా? 1:40 నిమిషాల వర్తమానం విన్నారా? ఈ వారమంతా పరిశుద్ధాత్ముడు ఈ వాక్యములో ఉన్న సారం మీకు అందిస్తాడు. మీ ఆత్మకి, మీ ఆత్మ బలపరచబడును గాక. 1, ప్రభు మాట్లాడే విధానాలు త్రూ స్క్రిప్చర్. 2, త్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. 3, హోలీ స్పిరిట్. స్క్రిప్చర్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి దేవా, మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన, ఇంతవరకు తండ్రి మీ దాసుల ద్వారా తండ్రి మాతో నాతో ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం. తండ్రి మీ మాటలు చుంటి దాల కంటే మధురమైనవి కనుక తండ్రి మీ మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం చేయుటకు తండ్రి సహాయం చేయి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, ఎంతోమంది అయ్యా ఆయా ప్రాంతాల నుండి తండ్రి క్షమగా రప్పించారు దేవా. స్తోత్రం స్తోత్రం. వారందరినీ తండ్రి మరలా వెళ్ళినప్పుడు తండ్రి
తోడుగా ఉండడం సహాయం చేయండి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి అభిషేకించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికరించు నాయనా. స్తోత్రం స్తోత్రం. యేసు మీరే ఆరాధన ఆది నుండి అంతవరకు నడిపించినందుకై స్తోత్రం స్తోత్రం. యేసు రాజా స్తోత్రం. మమ్మల్ని మీ దిగల హస్తలో సమర్పిస్తున్నాం తండ్రి. మీరే మీ ఆశ్చర్యకరమైన కార్యం కొరకై స్తోత్రం స్తోత్రం. దేవా కనికరించు నాయనా. ప్రతి వారిని మీరు కంచేసి కాపాడి మేము గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని అయ్యా. యేసు మా అందరిలో మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ మేము గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అయ్యా వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి ఇంకా బలంగా శక్తివంతంగా వాళ్ళ ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి తండ్రి మీరే బలంగా వాడుకోమని స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, నిత్యమైన వెలుగులో నడవాలని ఆశించిన ప్రతి బిడ్డకి కృప సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.